నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు బక్కా జాడ్సన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి, అలాగే నిన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీకి సంబంధించి, భూమికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అసలు ప్రధానంగా అంటే నిన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ గురించి మీరు గతం నుంచి అసలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక జాతీయ మానవ హక్కుల కమిషను బహిరంగ విచారణ చేపట్టింది. అంటే ఓపెన్ హియరింగ్ అది. హ్మ్. ఓపెన్ హియరింగ్. అందులో నేను కూడా ఆహ్వానితుడిని. ఎందుకంటే పిటిషనర్ నేను కాబట్టి. ఇదేంటంటే దాదాపు 400 పైచిలుకు హ్మ్. భూమి, 2 గ్రామాలు వెలిమల. అది వెలిమల వచ్చి రంగారెడ్డి జిల్లా వస్తది. చేవెళ్ళ నియోజకవర్గము. మండలం వచ్చి శంకర్పేట కిందికి వస్తుంది, శంకర్పల్లి కిందికి వస్తుంది. కొండక్కలేమో సంగారెడ్డి జిల్లా వస్తుంది, మండలం రామచంద్రపురం వస్తుంది. హ్మ్. అక్కడ ఎమ్మెల్యే వచ్చి పటాన్ చెరు. ఇద్దరు కూడా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే. ఇక్కడ భూములు దాదాపు అక్కడ విక్రమ్ రెడ్డి అనేటోడు, అపర్ణ వాళ్ళ కొంతమందికి అప్పచెప్పడం. ఈ గిరిజనుల భూములు వాళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళి అక్కడ బర్ల కాసుకుంటారు, వరి పెంచుతుండ్రు. చాలా పొంట పొలాలన్నీ పెరుగుతాయి. ఇవాళ కూడా పచ్చగా ఉన్నది. ఓకే టీవీ మీట్ ఛానల్ కూడా అక్కడికి మేము పోయి వీడియో చేసిన పరిస్థితి. ఆ రోజు తీర్మాన్ మల్లయ్య గారి కెమెరా కూడా వచ్చింది. దాదాపు 3 గంటల పాటు రికార్డింగ్ చేసిండ్రు. తెల్లారి పేపర్లు రాలే, వాళ్ళ శనాది పేపర్లు రాలే, కనీసం వాళ్ళ దాంట్లో ఛానల్ రాలే, చూపియలే. నేను తర్వాత మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి నేను పోతే బండ బూతులు తిట్టిండ్రు వీళ్ళ. ఎవరిని? ఈ మమ్మల్ని తీసుకుంటూ మమ్మల్ని నేర్చుకుంటూ మోసం చేసిండ్రు అని భయంకరంగా తిట్టిండ్రు. తర్వాత అంతకుముందు రఘునందన్ రావు పోయిండు. ఆయన 2 రోజులు షో చేసిండు. ఆయన ఇయాటి వరకు మళ్ళీ నోరు తెరుస్తలేడు, మాట్లాడతలేడు. ఇక వాళ్ళని మొత్తం కంప్లీట్గా ఇక వాళ్ళ భూములు గుంజుకునే పరిస్థితికి వచ్చినప్పుడు నేను 11వ తారీఖు, అంటే జనవరి 11వ తారీఖు జాతీయ మానవ హక్కుల కమిషన్లో నేను కేసు పెట్టిన. అందులో అరవింద ఫార్మా వీళ్ళందరినీ పార్టీ చేసిన. అలా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డిని కూడా పార్టీ చేస్తే వాళ్ళు విచారణ చేసిండ్రు. నేను ఢిల్లీకి సంబంధించిన ఒక అడ్వకేట్ను పెట్టిన. 16వ తారీఖు రోజు వాదనలు అయినాయి. నిన్నటికంటే ముందు రోజు అయినాయి. ఆ రోజు రాత్రే ప్రభుత్వానికి నోటీసులు పంపారు. ఆ రోజు సాయంత్రం చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు, సంగారెడ్డి కలెక్టర్కి అందరికి పంపి ఈ నెల 28వ తారీఖు బహిరంగ విచారణ పెడుతున్నాము. బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు మీ దగ్గర ఉన్న పేపర్లతోని వీటితోని మీరు రావచ్చు అని చెప్పేసి మాకు వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు, మెయిల్ పంపారు. అది తెలిసిన వాళ్ళు మొన్న రాత్రి ఆ కొండక్కల్ గ్రామస్తులందరినీ, తండా వాళ్ళని రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి పిలిపించుకొని వాళ్ళని బెదిరించి పోలీసులతో దాదాపు అక్కడ 17 మంది మీద రౌడీ షీట్లు పెట్టి మిమ్మలను వాళ్ళని కొట్టి తన్ని గుద్ది, మీరు రేపు పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టుండి 11:30కు. రేపు పొద్దుగాల మీరు 11:30 రేపు ప్రెస్ మీట్ పెట్టుండ్రి. పెట్టేసి మేము కాంప్రమైజ్ అయిపోయినామని చెప్పుండ్రి అని చెప్పి వాళ్ళతోని సంతకాలు పెట్టించుకుంటారు. అక్కడ సంతకాలు బెదిరించి ఆ పత్రికా ఆహ్వానం పంపారు. నిన్న నాకు తెలిసి ఎవరు పోలే. నిన్న ఎవరు పోలే. ఎవరైనా కాంప్రమైజ్ అయితే పోతుండొచ్చు అనుకున్నా, కానీ కాంప్రమైజ్ అయిన వాళ్ళు పోవాలి, అమ్ముడు పోయిన వాళ్ళు పోవాలి. కానీ నిన్న చూస్తే ఎవరు పోలే అక్కడ, ఎంత కూడా నేను చూడలే. అయితే సరే అని చెప్పేసి నేను నిన్న పొద్దుగాల 11:30కి ప్రెస్ మీట్ పెట్టిన. ఇట్లా వాళ్ళని కొడుతుండ్రు, బెదిరిస్తుండ్రు, భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు, వాళ్ళ భూమి పైన వాళ్ళ హక్కును గుంజుకుంటుండ్రు. ఈరోజు రోడ్లు వేయాలన్నా కానీ ఎస్సీ ఎస్టీ బీసీల భూములే గుర్తుకొస్తున్నాయి వాళ్ళకు. మీకు ఫార్మా కంపెనీలు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ భూములే. నీకు ఏ ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా ఈరోజు ఎస్సీ ఎస్టీ భూములే గుంజుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి భూమి ఎవడు అడిగాడు, పొంగిరెడ్డి భూమి ఎవడు అడిగాడు, కోమారెడ్డి వెంకరెడ్డి భూములు ఎవరు అడిగారు? ఎవరు లాస్ట్ చెరువులో కట్టిన మెడికల్ కాలేజ్ కట్టిన మల్లారెడ్డి భూములు కూడా ఎవడు అడిగాడు? ఏడ చూడు పేదల భూములే టార్గెట్. పేదల భూముల పైన మరి ఈ ప్రకృతి కూడా నజరుందా ఏందా అని చెప్పి అనమాట. అంటే ఫ్యాక్టరీలు ఈడగడితేనే బాగుంటది అనే ఆలోచన ఈరోజు పాలకులకు ఎందుకు వస్తుంది, వాళ్ళ భూముల పైన కన్నెందుకు వేస్తుండ్రు అనేది దీంతో ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారుకు ఇదైతే చెప్పు దెబ్బనే. అంటే ఇప్పుడు లగచర్ల కూడా సేమ్ ఇన్సిడెంట్ మనం చూసాం. భూములు లాక్కునే పరిస్థితి కూడా మనం చూసాము. అంతే. కానీ ఈ ప్రతి దాంట్లో కూడా ఈ తిరుపతి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు జరుగుతా ఉందనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే షాడో సీఎం రకరకాలు మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ప్రతి ఇట్లా భూముల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఫ్యామిలీయే కనపడతా ఉన్నారు.
పర్టికులర్గా ఎందుకు జరుగుతుంది సార్? దొంగలబ్బా వాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే పాలతో స్నానం చేసినోడా? ఉమ్, దొంగనేనా? జైలుకు పోయి వచ్చినోడు. దొంగ ఉమ్, దొంగ దొంగ కేసు మీద పోయి ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ దొరికి జైలుకు పోయి వచ్చినోడు. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేక ముఖ్యమంత్రిని చేసుకున్నది. ఉమ్, దొంగతనాలు చేయకుంటే వాళ్ళ వృత్తే దొంగతనాలు చేసుడు. అది ఉమ్, తప్ప వాళ్ళ వేరే పని రాదు. అది భూ దొంగతనమే కానీ, బ్లాక్ మెయిలింగ్లే కానీ, ఉమ్, డెకాయిటీలే కానీ ఏవైనా దొంగలే చేస్తారు. కాబట్టి ఉమ్, వీళ్ళ వీళ్ళ వృత్తి వీళ్ళు చేస్తుంటారు. ఉమ్, వీళ్ళ పనే అది. ఉమ్, కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించాలి. ఎసొంటోని పెట్టాం మేము. ఉమ్, ఇవాళ ఆయన ఉన్నదే కట, ఆయన చేస్తున్న పని ఏంది. ఉమ్, కాబట్టి ఈరోజు పనకచెర్లలో చెప్పులు అందుకొని మన అక్కడ లక్ష. లగిచెర్లలో చెప్పులు అందుకొని కొట్టి ఉరికిచ్చిండ్రు. ఉమ్, ఆడ చెప్పులు అందుకొని కొట్టి ఉరికిచ్చిండ్రు అని చెప్పి ఇలా ముందే చెప్పులు దాచిపెట్టిండ్రు. ఉమ్, కాబట్టి వీళ్ళ దగ్గర చెప్పులు లేవు కాబట్టి ఇక్కడ బిడ్డలు కొడతలేరు. కానీ ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఈరోజు ఒక పెద్ద చర్చనీయమైన అంశం అయిపోయింది. ఉమ్, వీళ్ళు ఏమైనా భూములు గుంజుకుంటుండ్రు, అది లగిచెర్ల కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే కానీ, ఈరోజు కొండకల్ వెలిమల భూములే కానీ, ఉమ్. ఏడ చూసినా కానీ వాళ్ళు భూములు ఎంబడే పడుతుండ్రు దొంగలు అనేది ఈరోజు దేశం మొత్తం తెలిసింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ మోస్తుంది. అంటే మీరు కూడా చాలా భూములు, అక్రమ భూముల గురించి మీరు కూడా చాలా ఇన్ఫర్మేషన్ బయట పెట్టడం జరిగింది, కేసులు కూడా పెట్టడం జరిగింది దానికి సంబంధించి. ఎక్కడైనా ఒక క్లియరెన్స్ వస్తా ఉందా కేసులకు సంబంధించి? కానీ ఏమన్నా కనీసం యాక్షన్ తీసుకున్నది? ఏమొస్తుంది బ్రదర్? ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చట్టాలు వాళ్ళ చుట్టాలు లెక్క అయిపోయింది. ఈరోజు అక్కడ పోయి మాట్లాడితే అక్కడ మార్పు పోవద్దని చెప్పేసి గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి మేము మన పరిధిలో ఉన్న కాడికి మనం పోతున్నాం, మాట్లాడుతున్నాం, కొట్లాడుతున్నాం, మనం చేయగలిగింది చేస్తున్నాం. ఈరోజు వెస్టర్న్ పుప్పాల కూడా భూములు ఉన్నాయి, అవును. టిఎస్ఐఎస్సి భూములు. అవును. ఈరోజు వాటికి అవి బాజాప్తా అయిన దాదాపు 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అపార్ట్మెంట్స్ తయారైపోయినాయి అక్కడ, అవును. ల్యాండ్ అంతా అవును. కలిపి. ఇవాళ వరకు ప్రభుత్వ చర్యలు లేవు, హైడ్రా మాట్లాడుతూనే లేదు. కాబట్టి కాలమే దానికి జవాబు చెప్తుందని నేను ఇక అనుకుంటున్నాను. హైడ్రా గురించి వచ్చింది కాబట్టి మనం ఫాతిమా కాలేజీని కూల్చడానికి మేము ఆలోచిస్తున్నామని హైడ్రా రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు కదా. అంటే అక్కడ చాలా మంది పేద విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు, చాలా మందికి ఉచిత విద్య ఇస్తున్నాడు ఆయన, మాకు కొంచెం ఆలోచిస్తున్నాం దాని గురించి, అందుకే కూల్చట్లేదా అని చెప్తా ఉన్నాడు. మరి అవును, మల్లారెడ్డి కాలేజీలో పేదోళ్ళే చదువుతారు, అది గవర్నమెంట్ కాలేజే. ఫాతిమాది పేదోళ్ళే చదువుతారు, అది గవర్నమెంట్ కాలేజేనే. అది గవర్నమెంట్ ప్రైవేట్? పేదోళ్ళు గవర్నమెంట్ లో చదువుతారా, ప్రైవేట్ లో చదువుతారా? గవర్నమెంట్. పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు చూపి రంగనాథ్ గారు. ఫాతిమా కాలేజీలో పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు, మల్లారెడ్డి కాలేజీలో ఎంతమంది ఉన్నారు పేదోళ్ళు? మల్లారెడ్డి కాలేజ్ కింద ఇంటర్ కాలేజ్ కింద 2 చెరువులు ఉన్నాయి. అవును, 2 చెరువులు. అవును. మరి వీళ్ళ కింద ఎంతమంది పేదలు ఉన్నారో మీరు చూపియండి, చూపించి మేము మమ్మల్ని నొప్పియండి. వీళ్ళు పేదలు ఉన్నారనంటే సరే, మేము దాన్ని ఇట్లా చేస్తామా? లేకుంటే పేద విద్యార్థుల కోసం వాళ్ళని మేము ప్రభుత్వంలో సీట్ ఇచ్చి మీరు చదువుకోమని చెప్తామా? అకామిడేషన్ ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వండి. కానీ ఈ రోజు మీరు వాళ్ళకో న్యాయం, వీళ్ళ పేదలకో న్యాయం, బలిసిన ఒక న్యాయం, హైడ్రా 2 తీర్లు ఎట్లా పనిచేస్తారు? ఎట్లా పనిచేస్తారు? ఆయన ఒక ఎంపీ ఎమ్మెల్యే ఉంటారు వాళ్ళ ఇంట్లో, ఓవైసీ వాళ్ళ ఇంట్లో. వాళ్ళు లాను వాళ్ళే బ్రేక్ చేస్తే ఎట్లా? లా అంటే లా. ఈయన మల్లారెడ్డి అంటాడు ఎమ్మెల్యే, లా అంటే లా. లా ప్రకారం ఈ చెరువులో ఉండద్దు అని చెప్పి అందరికి గులగొడుతుంది. మా గులగొట్టడానికి మీరు స్వచ్ఛందంగా రావాలి. కానీ మా దగ్గర పేదోళ్ళు ఉన్నారు, దిక్కులేని వాళ్ళు ఉన్నారు, సక్కి లేని వాళ్ళు ఉన్నారు అని వంకలు పెడితే ఎట్లా? అక్కడ మీరు సామాన్లు పేదోళ్ళే కదా. ఇప్పుడు నువ్వు గులగొట్టి, నేను బలిసినోళ్ళే గులగొట్టినా మిస్టర్ రంగనాథ్, నేను బలిసినోళ్ళే గులగొట్టినావు, పేదోళ్ళేగా మరి నువ్వు గులగొట్టింది. మరి మళ్ళీ పేదోళ్ళని నువ్వు ఎట్లా అంటావు? ముసలికా నీరు ఎందుకు గారుస్తావు? ఈ డబల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడద్దు. రేవంత్ రెడ్డికి అలా ఆదేశం రాలే, ఆపేరు. తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తే గులగొడతారు. రేవంత్ రెడ్డి అన్న కూడా పేదోడే, తిరుపతి రెడ్డి గరీబోడు, ఆయన ఇల్లు గులగొట్టాడు. ఆయన కోర్టుకు పోయి స్టే తెచ్చుకోమంటారు, టైం ఉంటది. దాని స్టే వీళ్ళు వెకేట్ చేపియరు, అవి కూలగొట్టారు. అర్థమైందా? ముట్టుకోరు. ఇవాళ కాదు, రేపు కూడా, ఎప్పుడు కూడా ముట్టుకోరు. ఓవైసీ పేదోడు, మల్లారెడ్డి పేదోడు, ఈయన పేదోడు. ఇప్పుడు ఇల్లు కూలిన వాళ్ళు అందరు కూలిన ఇళ్ళకి ఈఎంఐ కట్టేటోళ్ళంతా బలిసిన వాళ్ళు అన్నట్టు ఈయనతో వాళ్ళ. సరే అండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మీరేం చెప్తారు సార్? అంటే మీరు గతం నుంచి జరిగిందనే వాస్తవాలన్నీ చెప్తా ఉన్నారు, కానీ ఇది ఎటో మొదలై ఎటో తిరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. నిన్న తీన్మార్ మల్లన్ పిలిచారు, ఆయన నా ఫోన్ ట్యాప్ అయింది అంటున్నాడు. అంటే బేసిక్గా మీరేం చెప్పదలుచుకున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి? బ్రదరు, ఇవాళ కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ లేకుంటే ఇంటెలిజెన్సే లేదు. అవును, మా ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి చెప్తున్నా, నీకు ఇంటెలిజెన్స్, నీకు ఎదుటోని వాడు ఏం చేయబోతుండు, ఎక్కడ ఏ ఆపరేషన్ చేయబోతుండు, ఎక్కడ బాంబు పెట్టబోతుండు, ఎక్కడ అనేది 100% డైలీ ట్యాపింగ్ నడుస్తుంది. అది మీరు ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారిని అడిగినా ఆయన అదే చెప్తాడు, ఖచ్చితంగా అది నడవాలి. కానీ ఇక్కడ మిస్యూజ్ జరిగింది.
ఇలా జరిగింది ఏంటంటే పోకిరి చేష్టలు చేశారు, ఉమ్, చిల్లర కథలు చేశారు, లంపెన్ కథలు చేశారు. ఉమ్, బ్రదర్ ఆ ప్రభుత్వంకి వెళ్ళి ఈ ప్రభుత్వం దాకా ఇయాటి వరకు 2000% ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే నాదే. అవును 2000% నువ్వు ఎవరిని అడిగినా నా ఫోన్ అవును. ట్యాపింగ్. ఎవరన్నా ఒకళ్ళిద్దరు మినిస్టర్లు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు ఎట్లున్నావని. ఉమ్, వాళ్ళు కూడా భయపడతారు నాది ఫోన్ ట్యాపింగ్ అని. ఇప్పుడున్న ఉమ్, ప్రభుత్వ పెద్దలు కూడా భయపడతారు. ఉమ్, కాబట్టి ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి, అవి అయితేనే ఉంటాయి. కాబట్టి నేను పోయి కంప్లైంట్ ఇచ్చి నా ఫోన్ కూడా ట్యాప్, అది పిచ్చితనం అవుతుంది. ఉమ్, అది ఇంటెలిజెన్స్ వాళ్ళ పాటల ఒక డ్యూటీ. కానీ వీళ్ళు మిస్యూజ్ చేసింది కాబట్టి వీళ్ళ మీద కేసులు అవుతున్నాయి. ఉమ్, కేసులు అవుతున్నాయి. వీళ్ళు సగటు మనుషులను, మీడియాను, అంతేకాకుండా అంటే వీళ్ళు అప్పుడు చేసినటువంటి కార్యకలాపాల వ్యతిరేకంగా మీడియాలో వేసినటువంటి వ్యక్తులను కొంతమందిని టార్గెట్ చేశారు. ఉమ్. అందులో చేస్తే మల్లయ్యను కూడా చేయొచ్చు, అంతకుమించి షర్మిలాని చేశారు, చాలా మందిని చేశారు. కానీ మొన్న వార్తల్లో కూడా అంటే బేసిక్ దానికి సంబంధించి ఆధారాలు లేవని ఇప్పుడు వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆధారాలు లేవని చెప్పి సిట్టే చెప్తా ఉంది, నేషనల్ మీడియాలో వచ్చిందని చెప్తా ఉన్నారు. బ్రదర్ ఇప్పుడు ఒకటి చెప్తా, బీఆర్ఎస్ వాళ్ళకు ఆపోజిషన్ రోల్ రాదు. వాళ్ళు ఏదో ధర్నా చేయమంటే చేస్తారు, ఆఫీస్ మీద దాడి చేయమంటే చేస్తారు, ఉమ్, ఆ, ఏమన్నా చేయమంటే చేస్తారు, అవన్నీ చేస్తారు. కానీ వాళ్ళకి ఆపోజిషన్ రోల్ రాదు. ఉమ్, ఇప్పుడు ట్యాపింగ్ అనేది ఆపోజిషన్, ఎందుకంటే అది వరకు హైదరాబాద్లో ఒక 5-6 జాగాలలో బాంబు పేలుళ్ళు జరిగినాయి. అవును అర్థమైందా? గోకుల్ చాట్ల కానీ, అవును. లూమిని పార్క్ కానీ అక్కడక్కడ జరిగింది. ఒకవేళ ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటా ఉంటారు ఉమ్, ఏమన్నా ఇన్సిడెంట్ జరగబోతున్నాయి. ఈడ మిస్యూజ్ జరిగిందా లేదా అనేది బీఆర్ఎస్ చెప్పాలి. ఉమ్, మిస్యూజ్ మీరు చేసి వాళ్ళు చేసేయచ్చు, మేము చేయలేదని చెప్పాలి. అవును వాళ్ళ దగ్గర ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు మొత్తం ఉన్నాయి. ఉమ్, ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్. నీకు అసలు ఫోన్ ట్యాపింగ్ కావాల్సినటువంటి ప్రాసెసర్స్ ఇవన్నీ ప్రభుత్వానికి ఎట్లొస్తుంది అనేది ఒక క్వశ్చన్. రైట్ ఈరోజు పెగాసిస్ అవన్నీ నరేంద్ర మోడీ ఆ లెవెల్లో నడుస్తాయి. కానీ లోకల్ మాత్రము ఇజ్రాయెల్కి వెళ్ళి తెచ్చేంత సినిమా ఉండదు, లోకల్నే ఉంటుంది. ఎట్లుంటుంది అంటే వీళ్ళకు 1,00,000 సిమ్లు తీసుకుంటే, ఉమ్, 1,00,000 సిమ్లు తీసుకుంటే నెలకు ఒక 10 లక్షలు 20 లక్షల బిల్లు వాళ్ళు కడితే వాళ్ళు ఆటోమేటిక్ ఇస్తారు. అట్లా చేసింది ఎవరు? ఒక డిపార్ట్మెంట్ చేసింది. ఉమ్, 4 లక్షల సిమ్లు కొనుగోలు చేసింది. ఉమ్. అది శ్రీనిధి, ఓకే ఓకే స్త్రీ అంటే STRE, శ్రీనిధి. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు, ఇప్పుడు వేణుగోపాల్ అనేటోడు ఒకడు ఉన్నాడు ప్రభుత్వంలో ఉండి, ఇలా ప్రమోషన్ IT డిపార్ట్మెంట్ ఉన్నాడు. అవును వీళ్ళందరూ కలిసి 4 లక్షల సిమ్లు కొన్నారు. నేను దీనిపైన కొట్టకొల్ల శ్రీనివాసరెడ్డి గారికి కంప్లైంట్ కూడా ఇచ్చిన, ఉమ్, ఏం నడవలేదు, ఆయన ట్రాన్స్ఫర్ చేసేసింది కదా. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు కొన్నాడు. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఇవాళ కూడా శ్రీనిధికి రిటైర్డ్ అయినాక ఇవాళ కూడా కొనసాగుతుంది. ఉమ్. రిటైర్ అయినా కూడా రిటైర్ అయినా కూడా పెట్టిండ్రు ఉమ్, సిమ్లు కొని. వీళ్ళు ఏం చేసినంటే ఆ సిమ్లు ఈ వీళ్ళు పనిచేస్తారు కదా మన గ్రామాలలో, వాళ్ళని ఏమో అంటారు, ఈ శ్రీనిధిలో పనిచేసే మండలు ఉమ్, వాళ్ళందరికీ, ఆడవాళ్ళందరికీ ఇచ్చారు. ఉమ్, ఇచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు, ఏం చాటింగ్ చేస్తుండ్రు అన్నీ వీళ్ళు ప్రింట్అవుట్లు తీసుకుని మాట్లాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఉమ్, మాట్లాడు, వాళ్ళు ఏం మాట్లాడిన వాళ్ళని అడుగుడు, మన దానిలో ఎవరో చెప్పిందని వాళ్ళు అనుకోడు, ఇట్లా అవన్నీ చేసిండ్రు. ఉమ్, దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పాలకుర్తిలా ఇంకొక 2-3 నియోజకవర్గాలలో దీన్ని నడిపించారు. ఉమ్, ఫస్ట్ తీసుకపోయి విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి వేణుగోపాల్ 3rd డిగ్రీ ఎక్కిస్తే మొత్తం చెప్తారబ్బా, ఇదంతా అవసరంలే బీఆర్ఎస్ కు, దానికి దీనికి ఏం అవసరం. నేను మొత్తటి దీనికి మూలరాయి ఎవడో చెప్తున్నా. ఉమ్, విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఇయాటి కొనసాగుతాడు. విద్యాసాగర్ రెడ్డి అనే తీసుకపోయి 4 తగిలిస్తే, ఆ దగ్గర వేణుగోపాల్ అంటోడు ఉన్నాడు, వాడు 4 తగిలిస్తే నీకు మొత్తం చెప్తారు. కానీ ఆ పని చేయరు. వీళ్ళకి ఏంటంటే ఏదో చేస్తున్నాం అన్నట్టు నడిపిస్తారు, ఎందుకంటే వీళ్ళు కూడా చేస్తారు కాబట్టి. అంటే అరెస్ట్ అయితే కాదు, ఏం కాదు బ్రదర్, కేసీఆర్ ఇలా. ఆఫీసర్లు ఎవరిని ముట్టుకోరు వాళ్ళని. ఉమ్, కాదు, ఇగో KTR ను అరెస్ట్ చేపియాలనే షో కవితకు ఉన్నది. ఉమ్, అదేందా KTR నేను జోలికి పోయినా నన్ను లిక్కర్ రాని అంటుండు, ఉమ్, ఈయనను కూడా ఏదో కేసులో పోతే ఇద్దరం సేమ్ అవుతాము ఉమ్, అని రేసింగ్ లో చూసింది. ఏదో చూసినా పబ్లిక్ సింపతి వచ్చేటట్టుగా ఉన్నది. ఉమ్, అంటే టైం దాటిపోయింది కదా, టైం దాటిపోయి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. రైట్ అవును వ్యతిరేకత ఉన్నది. ఈ టైంలో KTR ను ముట్టుకుంటే KTR కు సింపతి పెరుగుతుంది కానీ కాదు. అవును అందుకనే వెనక ముందు అవుతుంది, లేకుంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఈ రేస్లో, ఈ కార్ రేస్లో అరెస్ట్ చేసే అంత కెపాసిటీ ఉంది. దానిలో అంత పస ఉన్నది. గతంలో మీరు కూడా చెప్పారు కదా ఈ కార్ రేస్ లో జరిగింది అని. పస ఉన్నది. అవును
అంటే అది లీగల్లా ఇల్లీగల్లా వేరే, వీళ్ళు ప్రభుత్వం మళ్ళీ వస్తామని అది అడ్జస్ట్మెంట్స్, కానీ అడ్జస్ట్మెంట్స్ కానీ అగేన్స్ట్ ది లా. అవును. అయితే అలా కవితకు షోకు ఉన్నది జైలుకు పంపని, కవిత డైరెక్షన్ ఎంత నడుస్తుంది, ఇట్లా ఇట్లా ఎట్లా పంపాలి అంటే చిల్లర కేసులో పంపాలని. ఈయన హీరో కాకుండా ఇట్లా లిక్కర్ కేసు ఎట్లుందో, లిక్కర్ చిల్లర కేసు కదా, సారా అమ్ముకున్న కేసు. కవిత జీవితాంతం ఓటుకు నోటు ఎట్లనో సారా కూడా అంతే. ఓటుకు నోటు అయినప్పుడే సారాదాన్ని నేను కానా అని ఉన్నది, కానీ నా అన్న నాకు అడ్డము, నా అన్నని జైలుకు పంపాలి, ఆయన క్యారెక్టర్ కూడా అసాసినేషన్ కావాలి అనేది చెల్లె ప్రయత్నం. అందుకని రేవంత్ రెడ్డితోని వాళ్ళకి అడిక్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధాలు ఉన్నాయి కదా, వ్యాపార సంబంధాలు, ఆ వ్యాపార సంబంధాలతోని నన్ను లోపటేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ సఫలమైతే కనబడుతుంది. నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఈ బనకచెర్ల అంశం మీద నుంచి మాట్లాడతారంటే అంతా కూడా మొత్తం కేటీఆర్ చుట్టూ మార్చినట్టుంది టాక్ అంతా. మీరు ఏం చెప్తారు సార్? అంటే బనకచెర్ల వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతుందా, జరగట్లేదా, అసలు ఏంటి పరిస్థితి? అవునబ్బా, ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసిందని చెప్తారు, కానీ ఓటుకు నోట్ల ఏవన్నీ ఎటు కలిసిందని ఎవరెందుకు మాట్లాడరు? ఈ పాయింట్ కరెక్ట్, ఈ పాయింట్ కరెక్ట్. అవును, ఓటుకు నోటు ముద్దాయిలు ఇద్దరు ఏమని ఏటు, అది ఎవరు చూడు, ఇది లాజిక్. ఇది ఇద్దరు ముద్దాయిలు కలుసుకుంటే తప్పేమన్నది చెప్పి ఏమని ఏటు. ఆ కేసులు కథ ఎక్కడ వచ్చింది, ఆ ఫైల్ గాలబెట్టినవా లేదా, మూసేసినవా లేదా, ఇప్పుడు నేను పట్టుకపోయి ఏసీబీలు అందులోనే వేసిండ్రు, అందులోనే హోంమంత్రి నీ దగ్గరనే పెట్టుకున్నావు ఎవరికి ఇవ్వకుండా, మరి అవన్నీ ఫైల్ కాలబెట్టినవా లేదా ముందా సంగతి చూడంటే అది అది అదే జరగవచ్చు చర్చ. బనకచెర్ల గురించి జరిగిందండి మీటింగ్ అయితే బనకచెర్ల గురించేనే కదా వచ్చింది, కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకోలే కదా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, బ్రదర్ టెక్నికాలిటీస్ పోతే బనకచెర్ల ఈజ్ ఎ ఫ్లాప్ షో, అది అవసరం లేదు అని నేను నువ్వు చెప్పుడు కాదు. వడ్డే శోభనాధీశ్వరరావు గారు మాజీ అగ్రికల్చర్ మినిస్టర్, రైతుల కోసం నిలబడినటువంటి వ్యక్తి, చెరువుల పైన నీటిపైన సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఆంధ్రాకు సంబంధించిన ఇంజనీర్లతోని ఒక మీటింగ్ కూడా పెట్టిండు. రామకృష్ణ అని కొంతమంది వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇది అదనపు భారము మన ప్రభుత్వం పడదు తప్ప ఏం లేదు. ఈరోజు బ్రదర్ మూసి ప్రక్షాళన అన్నాడు మన మూసిరెడ్డి, మూసి పేరు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పిండు మూసిరెడ్డి. అయితే మూసిరెడ్డి పేరు నేనే నామకరణం చేసింది, అర్థమైందా? అయితే ఈ మూసిరెడ్డి గారు 1,00,000 కోట్లు పెట్టి నేను ఈరోజు రైతులకు రుణమాఫీ లేకున్నా పర్వాలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకున్నా పర్వాలే, 4,000 భృతి ఇవ్వకున్నా పర్వాలే, పేదలకు ఇండ్లు లేకున్నా పర్వాలే, కానీ నేను మూసి ప్రక్షాళన చేసి తీర్తాను. ఎందుకు? 1,00,000 కోట్ల రూపాయలు నాకేనికి. ఈయనకు ఒక నిర్మాణం కావాలి. పోలవరం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, అది పోలవరం దిక్కు పోతలేడు. 1,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది, 1,00,000 కోట్లకు 2,00,000 కోట్లకు పోతుంది బనకచెర్ల స్టార్ట్ చేస్తే. అది ఎందుకు స్టార్టింగ్ అని అంటే అందులో దాదాపు ఒక 80,000 కోట్ల రూపాయలు రేపు నాకేనికి. ఈ 5 ఏళ్ల లోపు, వాళ్ళకి ఇంకో 4 సంవత్సరాలు ఉంది కదా, ఈ 4 ఏళ్ల లోపు ఒక పెద్ద సొమ్ము వస్తుంది, నా కొడుకు పెడతా, అర్థమైందా? అది ఇయాటి వరకు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితులు లేదు. కాబట్టి ఇవన్నీ శోభనాధీశ్వర్ చాలా బాగా మాట్లాడారు, దానివల్ల ఉపయోగం లేదు. ఇది కేవలం కమిషన్ల కోసమే నిర్మాణాలు తప్ప ఈరోజు ప్రజల కోసం కాదు, సాగునీరు కోసం కాదు, లేకుంటే తాగునీరు కోసం కాదు, దేనికోసం కాదు. ఈరోజు కేవలం వాళ్ళ ప్రాజెక్టులు నింపడానికి, వాళ్ళ ఖజానా నింపుకోవడానికే ఈ ప్రాజెక్టులు తప్ప వేరే ఏం లేదు. నేను టెక్నికల్ కర్రే శ్రీరాము ఎంపీరా ఉంది, ఆయన సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ అడ్వైజర్గా వేసిండు. మొన్న ఒక రౌండ్ టేబుల్లో చాలా బాగా మాట్లాడు. ఆయన అసలు ఇది పనికే రాదు, మనకు అవసరమే లేదు, దీనివల్ల తెలంగాణ నష్టం తప్ప లాభం లేదని చెప్పారు. ఏమన్నా అంటే వీళ్ళకి ఒకటే బ్రదర్, ఇప్పుడు ఒకటి బండి సంజయ్ కూడా దీనికి మద్దతు తెలిపాడు. ఇప్పుడు వీళ్ళకు స్నానం చేసే బకెట్ల నీళ్ళ గురించే తెలియదు బండి సంజయ్కి, రేవంత్ రెడ్డికి. నీటిపైన అవగాహన లేదు వాళ్ళకు. దోసుకునుడు, దాచుకునుడు, కమిషన్లు కొట్టుడు, అది. అచ్చా, బండి సంజయ్తో ప్రెస్ మీట్ ఎవరు పెట్టించింది అనుకున్నావు? రేవంత్ రెడ్డి పెట్టించాడు. సపోర్ట్ ఇప్పుడు ఆయన కార్యకర్త అయిపోయాడు. రేవంత్ రెడ్డి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిపోయాడు. ఇప్పుడు మొన్న వాళ్ళ ఛానల్లో గిరీష్ దారం అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది ఆయన ఛానల్కే చూసి చెప్పినా బాగుండు, వాళ్ళ బీజేపీ ఛానలే కదా అది. ఆయన అది చూసి అన్నా అరే ఇట్లా ఉంటుంది బనకచెర్ల అని చెప్పినా బాగుండు. బకెట్ల నీళ్ళు స్నానం గురించి చెప్పినట్టు కూడా లేదబ్బా. అంత అవగాహన లేని వాళ్ళు ఈరోజు నీటి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కేవలం కమిషన్ల కోసమే కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టిన మధ్యలో చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ అంటారా? అంటే మీరు గతంలో మాట్లాడుకున్నారు. ఇవాళ కూడా రాష్ట్రం తెలంగాణ టీడీపీ ప్రభుత్వం నడుస్తుంది.
రేవంత్ రెడ్డి వైట్ షర్ట్ వేసుకున్న ఎల్లో షర్ట్ పాలకుడు, ఆరెంజ్ చెడ్డి ప్యాంట్ ఏమో ఆరెంజ్, అంటే లోపట కనబడేటట్టుగా ఉండదు అది కానీ లోపట, కాబట్టి నడుస్తుంది. లోకల్ బాడీ ఎన్నికలు ఏంటి సార్, ఉంటదా ఉండదా ఏంటి? ఉంటే డిపాజిట్ రావు, గెలిచిన ఏ పార్టీకి వెళ్ళి గెలిచినా వచ్చి ఇలా దొడ్డగా తెచ్చుకుంటారు అంతే, నీ పనులు చేస్తామని, అంత మించి ఏం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కౌంట్లెస్. అంటే ఈ బీసీ నినాదం ఎక్కువ వినపడతా ఉంది కదా ఈ మధ్య కాలంలో, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అటు తిన్మార్ మల్లన్న, ఇటు కవిత, ఒక పక్కనేమో బీసీ నాయక్ సంఘాలు చాలా ఏర్పడినాయి, ఎవరిది వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మీరేమంటారు? బీసీ బ్రదర్, నా చిన్న నాటికెళ్ళి బీసీ నాయకుడు అంటే ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడారు, అది రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకునేది ఎవరు? వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఆడిపిస్తున్న ఆటగాళ్ళు వీళ్ళు. కవితను ఒక రోజు గదకెక్కించుకున్నాడు తీర్మాన్ మల్లయ్య, ఎత్తుకున్నాడు, మోసిండు, తిరిగిండు, ఇవాళ తిడుతుండ్రు. ఈరోజు బీసీలు మీకు ఎందుకు గురికి వస్తుండ్రు? బీసీలకు ఎందుకు అన్యాయం జరిగింది అనుకుంటు? బీసీల ఏ కులానికి అన్యాయం జరిగింది? మునుకాపులకు అన్యాయం జరిగిందా? ముదిరాజులకు అన్యాయం జరిగిందా? గౌడ్స్కి అన్యాయం జరిగిందా? యాదవులకు అన్యాయం జరిగిందా? ఈరోజు ఎవరికి అన్యాయం జరిగింది? నంబర్ 1, గౌడ్ యాదవులు దోపిడీకి గురైన. ఎట్లా గురైనరు? 3,50,000 గొర్రెల యూనిట్ల స్కామ్ జరిగింది, లక్ష్మారెడ్డి అనేటోడు చేసిండు. దీనిపైన బీసీలకు అన్యాయం జరిగింది కదా, దీనిపైన తీర్మాన్ మళ్ళీ ఎందుకు మాట్లాడతలేడు? నంబర్ 1. 29 జీవో వల్ల ఈరోజు నిరుద్యోగులు నష్టపోయారు. వాళ్ళు ధర్నా చేస్తే రోడ్డు పక్కన ఉన్న అశోక్ నగర్ లో, ఇక్కడ రోడ్డు పక్కన అవతల ఉన్న హెబ్రోన్ చర్చ్ కాడికి వచ్చిండు, లోపలికి వీరాచార్యంతో పంపినారు, సెటిల్మెంట్ చేసుకుని వచ్చిండు. ఆ పక్కనే ఆ చుట్టుపక్కల అంటే నడుచుకుంటా పోతే 10 అడుగుల దూరంనే లాఠీ ఛార్జీలు అవుతా ఉంటాయి, పోలీసుల లాఠీ ఛార్జీలు అయితే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని కొడుతూ ఉంటావు. నువ్వు వాళ్ళ దగ్గరికి పోవు, నువ్వు వాళ్ళ పరామర్శించవు, నువ్వు అక్కడ నష్టపోయింది బహుజనులే కదా 29. మరి దీని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? 46వ జీవో గురించి నష్టపోయింది ఎక్కువ వీళ్ళే కదా, ఎందుకు మాట్లాడవు? ఇలా యూనివర్సిటీలో ప్రభుత్వ కాలేజీలో కానీ యూనివర్సిటీలో చదువుకుంటుంది ఎవడు? బరుగు బలహీన వర్గాలే కదా, నువ్వు ఎందుకు పోతలేవు? హైడ్రా ఇండ్లలో కూలిపోయిన కనీసం బీసీల ఇండ్లు ఎక్కడెక్కడ బీసీల ఇండ్లు కూలిపోయినాయో వాళ్ళ ఇండ్ల కాడికి పోయి వీళ్ళకి న్యాయం చేయమని నువ్వు ఎందుకు అడగలేదు? కాబట్టి బీసీ నినాదం అనేది ఒక రాజకీయ ఎజెండా, అది కవితకే కానీ ఈయనకే కానీ ఎవరికే కానీ వీళ్ళకి పట్టుకోమలు ఎక్కువ ఉండాలని ఉంటది. ఒక నాయకుడు అనేటోనికి ఒక బీసీలు కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మావోయిస్టు అగ్రనేత కొండపల్లి సీతారామయ్య, హీజ్ ఎ రెడ్డి. ఆయన తండాలల్లా, గూడాలల్లా, దొడ్లల్లా ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యలో కూర్చొని అన్నం తిని ఉద్యమం చేసినాడు. హీజ్ ఎ రెడ్డి. నల్లా ఆదిరెడ్డి, ఎర్రం సంతోష్ రెడ్డి, వీళ్ళందరూ నక్సలైట్లు. వీళ్ళందరూ కూడా తుపాకులతోని మేము రాజ్యాధికారం చేస్తాము, సామాజిక న్యాయం కోసం పనిచేస్తామని చెప్పిపోయిన రెడ్లు వీళ్ళు. అంతేకాకుండా ఇప్పుడున్న గణపతి ఈజ్ ఎ వెలమ, మావోయిస్టు చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ కోసమనే పోయినరు, అంటే ప్రజాస్వామ్యకు వ్యతిరేకంగా పోయినరు వాళ్ళు, మేము దీంతో కొట్లాడతామని. ఈ విధంగా వాళ్ళ లోపల అందరూ చూసారు. నేను రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకున్నాను, వాళ్ళ ముఖం అన్ని కులాలకు, రెడ్లకు, ఎస్సీలకు, బీసీలకు, మైనార్కి అందరికీ లీడర్ లెక్కనే కనబడతారు. వీళ్ళు కూడా లీడర్ లెక్కనే నువ్వు కనబడుతుంటా? మీ లీడర్ లెక్క బ్రోకర్ లెక్క కనబడుతుంది మీరు, మీ లీడర్ లెక్క కనబడుతుంటా మీరు? మీకు పట్టభద్రులు ఓటు వేసిండ్రు, ఎన్ని యూనివర్సిటీలలో మీరు పోయినరు, ఎంతమంది నిరుద్యోగుల గురించి మాట్లాడారు, ఉద్యోగం చేసే గ్రాడ్యుయేట్ సమస్యలు మీరు ఎప్పుడైనారా? పశుసంవర్ధక శాఖల వర్క్ ప్లేస్ హరాస్మెంట్లు జరుగుతున్నాయి మహిళల పైన, వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నా చేసిండ్రు. నీవు కానీ కవిత కానీ మాట్లాడినరా? ఇలా మార్నింగ్ నేను ఒక వీడియో చేసిన దానిపైన మాట్లాడినరా మీరు? బాబు బేరి అనేటోడు చేసిండు, ఒక ట్రాన్స్ఫర్ చేసి వదిలేసి సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, అసలు వదిలే. వీళ్ళు మాట్లాడలే. మీ ఎజెండా ఏంది ఈరోజు? మీరు మాట్లాడేది ఏంది? ఒక నలుగురిని పిలిపించుకుంటున్నారు, ఆయన స్టూడియో పైన దాడి జరిగిందని 4 రోజు ఎవరు పరామర్శించారు? కొత్త బూతా కాదని నడుస్తుంది వాళ్ళు. నీ దగ్గరికి వెలుమల వాళ్ళు ఎందుకు వచ్చి పరామర్శించలేదు? వెలుమల ఉన్న బీసీలు ఎక్కువ, మొత్తం బీసీలే, వాళ్ళు ఎందుకు వచ్చి పరామర్శించలేదు? కొండకల్లా ఉన్న బీసీలు ఎందుకు వచ్చి నేను పరామర్శించలేదు? నీకెందుకు వాళ్ళ మద్దతు? అలా సెటిల్మెంట్ అయిపోయినా అద్దెకు పోతలేవు కాబట్టి పోలే నువ్వు. ఇప్పుడు అద్దెకు పోతే వాళ్ళు చెప్పందుకొని కొడతారు నేను. కాబట్టి బ్రదర్, బీసీల మీద, బహుజనుల మీద ఎవరి ప్రేమ ఉండదు. ఈ రోజు వాళ్ళు ఎవరంటే ఒక ముడి సరుకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీ ఊర్లో ఉన్నారో లేదో, ఇక్కడ మీరు గ్రామాలలో పోతే కనబడతారు. ఒక చిన్న దోతి లెక్క కట్టుకుంటారు, మొత్తం పసుపు రుద్దుకుంటారు,
ఎర్ర బొత్తు పెట్టుకుంటారు, చేతిలో ఒక హంటర్ ఉంటది, ఇంకో చేతిలో చిన్న కత్తి ఉంటది, ఇట్లా ఒక పక్కన ఆడామె డోలు కొడుతుంది, ఆ డోలుకు ఆమె ఒక చాట ఉంటది, ఆ చాటలో ఒక పిల్లగాన్ని పెడతారు, ఇట్లా మూట కట్టుకొని డోలు కొడుతుంది. ఇక కొట్టి ఆ పిల్లగాడు ఈడు డోలు కొడతారు, హంటర్తో కొట్టుకుంటాడు, ఇట్లా కోసుకున్నట్టు చేస్తారు, పిల్లగాడు ఏడుస్తాడు, పైసలు అడుక్కుంటారు. అర్థమైందా? పిల్లగాని ఏడుపు చూసి జనాలు కూడా పైసలు వేస్తారు. ఆ ఏడ్చే పిల్లగాడే బీసీలు, ఆ ఏడ్చే పిల్లగాడు బీసీలు. మరి పైసలు వచ్చినాక వాడిని పాలు తాగిపిస్తారంటే తాగిపోయారు. ఎందుకు తాగిపోయారు? ఆపేస్తారు. ఏడుపు ఆపితే పైసలు రావు. కాబట్టి బీసీ నినాదం కూడా ఏడుపే, అదొక అర్థనాదమే. వాళ్ళని ఏడిపిస్తారు వీళ్ళే. ఎవరు ఏడిపిస్తారు? ఈ హంటర్తో కొట్టుకునేటోడు ఏడిపిస్తారు. ఆడే తీర్మానం మళ్ళీ ఎత్తుకున్నామే కవిత. అర్థమైందా? ఆమె కూడా పాలు పెట్టేది, వీళ్ళు పెట్టారు. అర్థమైందా? అది వీళ్ళ కథ. వాళ్ళందరూ కలిసి ఈరోజు ముంచేది ఎవరిని? ఏడుపుతోని నింపేది ఎవరిని? బీసీలను. కాబట్టి చాటల పిల్లగాడు ఏడుస్తూనే ఉండాలి, వీడు హంటర్తో కొట్టుకుంటూనే ఉండాలి, కోసుకున్న ట్యాక్టింగ్ చేయాలి, ఆమె డోలు కొడుతూనే ఉండాలి కవిత. పిల్లగాడు ఏడు పాపద్దు. అర్థమైందా? పైసలు సంపాదించుకోవాలి. చట్టబద్ధత అయితే రాదు. నేను చెప్పిన కదా, ఎంత ఏడిస్తేనే ఇక వర్కౌట్ అవుతుంది, లేకపోతే అంతే. ఏడు పాపద్దు. కాబట్టి ఏడిపిస్తాను. ఈ కంచం పొత్తు మంచం పొత్తు తెలంగాణ కాబట్టి కంచం పొత్తు మంచం పొత్తు అనే వర్డ్ ఉందా? అది 100 తప్పు మాట. అది 100 కావాలని అన్నాడు, ఇగ్లను లేపారు, ఇదో పెద్ద ఫైట్ చేద్దాం అనుకుంటారు. పాప ఆమెకు ఏ మహిళా సంఘం మద్దతు తెలపలేదు, ఈయన తరపునే నిలబడి ఇద్దరిని తూతూ అని ఉంచారు. 100% కవితను ఆ మాటను మాత్రం 2000% ఇట్ ఇస్ రాంగ్. అంటే చిల్లరగాడు బ్రదర్, అంత మించి ఏం ఇగో బ్రదర్, దోపిడీ చేయని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఊహించుకోలేము, చిల్లర మాటలు మాట్లాడలేని తీన్మార్ మహిళలను ఉంచుకోలేము, స్కాములు చేయకుండా కవితను ఆపలేము. ఇదంతా వాళ్ళ వృత్తి బ్రదర్. అది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటది. అంతే. ఈ మొన్న ఒక కాంగ్రెస్ నాయకుడు చనిపోవడం, హత్య చేయబడ్డ అనిల్ అనే వ్యక్తి, ఎందుకు అంటే కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ గా ఉంది దాని మీద? ఎందుకు రియాక్ట్? టీడీపీ వాళ్ళు అంట కదా, టీడీపీ ఎమ్మెల్యే మనవాడంట. టీడీపీ అయితే సైలెంట్ గా ఉంటారా? రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ కదా, కాంగ్రెస్ ఎందుకు అయింది? ఒక వ్యక్తి ప్రాణం కదా అక్కడ. అవునబ్బా, విలువెక్కడిది? కాంగ్రెస్ పార్టీలో సిగ్గుండాలే కదా, మహేష్ గౌడ్ అనేటువంటి సిగ్గుండాలే కదా. మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి గాడిద మనిషి, గాడిద అని అడుగుతున్నాను నేను ఓపెన్ గా. ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? గాంధీ భవన్కి వెళ్ళిపోయిండు. గాంధీ భవన్ చీఫ్ ఎవడు? మహేష్ కుమార్ గౌడ్ అంటారు. ఇంత బుర్ర అయింది ఇప్పుడు, ఇంత బుర్ర వేసుకున్నాడు కూర్చుంటాడు. అదే నా మీద వస్తువుల పొడితో సాడీ చెప్పుకుంటూ కూర్చుంటాడు. నేను సస్పెండ్ అయినా కానీ, పార్టీలోకి వెళ్ళిపోయినా కానీ నా మీదనే చెప్పుకుంటా బతుకుతా అంటాడు ఆయన. అర్థమైందా? పోయిండు పిల్లగాడు, అందులోకి వెళ్ళిపోయిండు. పోయినాక తొవ్వలో చచ్చిండు. చచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? నీదేంటి? నీది నీవు పోయి రియాక్ట్ కావాలి కదా. ఇది అలా ఆంధ్ర మీడియా చేస్తుంది. ఆంధ్ర దమ్మున్న ఛానళ్ళు, ఇజ్జిడా ఛానళ్ళు, చెక్క ఛానళ్ళు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్. భజన చెక్క భజన చేసి చెక్క ఛానళ్ళు, ఆ ఛానళ్ళు ఈయన సెటిల్మెంట్లు చేసిండు, బొంగు చేసిండు, పోషాడం చేసిండు అని చెప్పారు. అర్థమైందా? ఆయన మర్డర్ అయి, నీకు ఏది జరిగినా మర్డర్ అయిందా? మర్డర్ ఎందుకు కావించబడ్డాడు? ఎందుకు ఆయననే తీసుకుపోయి చంపారు? ఆయన సావు దగ్గరకు ఆయనే పోయిండు. లాస్ట్ ఆయన సెటిల్మెంట్. అది చంపినోడు ఎవరు రా? మీరు దాని మీద స్టోరీ ఎందుకు నడపరు రా? మీరు దాని మీద మీ స్టోరీ ఎందుకు నడపరు? చంపినోడి మీద ఎవరు ఎట్లా తీసుకుపోయారు? ఎమ్మెల్యే మనవాడు అని వచ్చిందప్ప, వాళ్ళ కొడుకు ఎవరు దిగి ఇవాళ ఇక్కడ కొజ్జా ఛానల్ ఏవి కూడా చూపెడతలేవు, మెయిన్ మీడియా చెక్క ఛానల్ ఏవి కూడా చూపెడతలేవు. దాని గురించి ఏం పిల్లగాడు ఒక దళితుడు, అర్థమైందా? లీడర్షిప్ మాట్లాడతలేదు. వీళ్ళు కూడా చెక్క లీడర్షిప్ అయిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెక్కగాన్లు అయిపోయినారు. వాళ్ళు మాట్లాడరు. ఈరోజు ఎవ్వరు మాట్లాడు వాళ్ళ గురించి జరిగితే. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చంపితే చంపుకోవచ్చా? తెలుగుదేశం వాడు వస్తాడు, తెలంగాణ నీళ్లు దోసుకపోనియా? తెలుగుదేశం వాడు వస్తాడు, ఇలా కాంగ్రెస్ కార్యక్రమం చంపనియా? తెలుగుదేశం వాళ్ళు వస్తాడు, 8 మంది అడ్వైజర్ పెట్టనియా? ఈరోజు తెలుగుదేశం వాళ్ళది హవా నడుస్తుంది. 8 మంది అడ్వైజర్లను పెట్టిండ్రు. వాళ్ళందరినీ పెట్టుకొని ఈ రోజు కూర్చుంటే ఇలా బనకచెల్లకు బాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటే ఈరోజు ఏం నడుస్తుంది ఇక్కడ? ఈరోజు మమ్మల్ని దోసుకోండి చంపుకుంటారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. ఏం పీకుతున్నారు గాంధీ భవన్లా? ఏం పీకనీకున్నారు మీరు పదవులల్లా? ఏం పీకనీకున్నారు ఈరోజు మీరు చీరలల్లా? ఏం పీకనీకి ఈరోజు కార్యకర్తలను వాడుకుంటున్నారు? కార్యకర్తలు రేపు ఏ మనోధైర్యంతో వాడు పనిచేయాలి? ఒక జిల్లా స్థాయి ప్రధాన కార్యదర్శికి నువ్వు అభయం ఇవ్వలేక, నువ్వు కాపాడలేక, కనీసం పరామర్శించలేక, ఆ కుటుంబంతో నిలవలేక హోంమంత్రి అనేటోడు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడు. దాని గురించి మాట్లాడారు. ఇవాళ ఒక స్టేట్మెంట్ ఉండదు దానిపైన.
సెటిల్మెంట్ చేసిండు, వాళ్ళు వచ్చి చంపారు. 2 గల్ కంచాలు నడిచినాయి. ఒక దగ్గర ఎస్టీ చచ్చిండు, ఒక దగ్గర ఎస్సీ చచ్చిండు. అవును. ఈ తెలంగాణలో ఎస్సీ ఎస్టీలే దొంగలా, ఇక వేరే వాళ్ళు ఎవరు దొంగలు లేరా? వీళ్ళే దుర్మార్గులా? వీళ్ళే సెటిల్మెంట్లు చేస్తే వల్ల తక్కిన వాళ్ళందరూ నోబెల్ అవార్డు తీసుకోండి. రేవంత్ రెడ్డి రెక్కల కష్టం చేసి కోట్ల సంపాదించినంటే మీరు అవార్డులు తీసుకోండి భయ్. ఈరోజు మీరు వాళ్ళని చంపితే వాళ్ళు మాట్లాడి ఒక ఛానల్ చూపి ఒక చర్చ నడిపారు, ఒక డిబేట్లు చేయరు. లేదు, ఎక్కడా లేదు కదా. అర్థమైందా? ఈ చెక్క ఇప్పుడు అధికార పార్టీ నాయకుడు కదా, కనీసం ఇప్పుడు చావుకైనా కనీసం విలువ ఇవ్వాలి కదా. బ్రదర్, మొన్న నేను వీడియో చేసిన ఇంకో మనిషి మాట్లాడలేదు, ఇంకో మనిషి అందుకని నేను కొజ్జా లీడర్లు అంటున్నా కదా. తెలంగాణ వాళ్ళు కొజ్జా లీడర్లు, వాళ్ళన నయము కొట్టో బెదిరించే వీళ్ళైతే దండిగి ఇంకా అర్థం వైట్ ఎలిఫెంట్స్ లెక్క తయారయ్యారు మొత్తం. గాంధీ భవన్లో కూర్చొని మీ అధికారులకు వచ్చిన ఒకడు ఎమ్మెల్సీ అంట, ఒకడు ఎంపీ అంటే పీకనిక మీరు, మీకంటే నేనే నయం ఇంకా పదవులు లేనుకుంటా సస్పెండ్ అయి ఉన్నాను, మాట్లాడగలుగుతున్నాను. సిగ్గు లేదు మీకు? కార్యకర్తను రూలింగ్ గవర్నమెంట్ ఉంటారు, మీ కార్యకర్తను తీసుకుపోతే సీఎంకు సిగ్గు శరం ఉండదు, పీసీసీ ప్రేమ్కు సిగ్గు శరం ఉండదు మీకు. మీరు పెద్ద లీడర్లు, మీరు పెద్ద నేతలు అనుకుంటున్నారా? మీరు తెలుగుదేశం వాడు వచ్చి రాయలసీమ కూడా వచ్చి చంపిపోతే మీ పీకనిక ఇక్కడ ఉన్నది గాడిదలా? మీరు మనుషులా? ఏం పీకనిక ఉన్నారు మీరు? ఏం చెప్తారు సార్? అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్తలుచుకున్నారు? కింద కష్టపడి పనిచేసి సపరేట్ మూసుకొని పండుకోమంటున్నా నేను. మీకు భద్రతని ఇవ్వనోళ్ళు, మీకు న్యాయం చేయని వాళ్ళు, మీ గౌరవం ఇవ్వని వాళ్ళు, మీకు ఇది అని వాళ్ళు ఖచ్చితంగా కుటుంబం కన్నా సేవ చేసుకుంటున్నారు నిండల్లో. బయటికి పోయి సచ్చుడు ఎందుకు? ఈరోజు ఎవడిస్తుంది మీకు గౌరవం? తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన 3 పార్టీలు మారొచ్చిన వాడు ముఖ్యమంత్రి, 2 పార్టీలు పోయి వచ్చినవాడు పీసీసీ ప్రెసిడెంట్, తెలుగుదేశం పోయి వచ్చినవాడు మహేష్ కుమార్ గౌడ్. చాలా మంది జనానికి తెలియదు. అర్థమైందా? 2004లో దట్ ఫెలో వెంట్ టు టీడీపీ అండ్ కేమ్ టు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ మేము మన్నెత్తి పోసిండు, ఇది జీవితాలు అధికారం రానే రాదని చెప్పాడు. నాకు మహేష్కి ఏం వ్యక్తిగతమైన ఇది లేదు. కానీ ఈరోజు మీరు పరిస్థితికి వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మర్డర్ అయిపోతే ఈరోజు మాట నేను ఒకప్పుడు 30 ఏళ్ళు కార్యకర్తలుగా పనిచేసినాను కాబట్టి నేను చెప్తున్నా. ఇవాటి వరకు మాట్లాడే దమ్ము లేని వాళ్ళు మీరు ఏం కొజ్జా లీడర్లు పై, ఏం లీడర్లు పై మీరు లీడర్లు, మీరు స్పోక్స్ మ్యాన్, మీరు పీకనీకున్నారా మీరు? అరే ఒక ఖండన లేదు సరే. కనీసం అంటే కార్యకర్తలను ఓటేసే పరిస్థితి ఉంటుందా కాంగ్రెస్ కి? చెప్పులతో కొడతారు చెప్తున్నా కదా. కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు నేనే లీడ్ చేస్తా రేపు. జెండా మస్టోడు కూడా ఉన్నాడు, వచ్చే టైం కాలం సమాధానం చెప్తుంది. అర్థమైందా? ఇవాళ అనిల్ గురించి మాట్లాడిన ఓన్లీ బక్కా జెర్స్ అని చెక్క ఈ రాష్ట్రంలో లీడర్లు, కాంగ్రెస్ లీడర్స్ ఆర్ ఆల్ జాకోస్, దే ఆర్ ట్రాన్స్జెండర్స్. తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ ట్రాన్స్జెండర్స్. దే డోంట్ హ్యావ్ ఎనఫ్ డేర్ టు టాక్ అబౌట్ ద మర్డర్ ఆఫ్ అనిల్ కుమార్. అవును, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే తెలంగాణ లీడర్స్ ఆర్ ట్రాన్స్జెండర్స్. మొట్టమొదటిగా రియాక్ట్ అయిందైతే మీరే. కానీ ఏంటంటే ఇప్పుడు ఎందుకు రక్షణ కల్పించట్లేదు అంటే ఒక సామాన్యుడిగా చంపిపోయిన యాక్షన్ లేవో తలకాయ తీసుకొని వెళ్ళిపోయిండు పోరాగాంధీ రాయలసీమకి వెళ్ళి వచ్చి. ఏం పీక్తుండ్రు ఇక్కడ పోలీసులు? ఏం పీకనీకున్నారు ఇక్కడ? ఏం పీక్తున్నారు వీళ్ళు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఒక దొంగకు హోంమంత్రి ఇస్తావు, దొంగ చేతిలో హోంమంత్రి పెడతావు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాడు. పిచ్చోని చేతిలో రాయనట్టే అయిపోయింది ఈరోజు. ఒక కార్యకర్త ప్రాణానికి విలువ లేదా? ఎవరు మాట్లాడా? ఒక కాకి చేస్తే 10 కాకులు వస్తాయి. అవును, ఈరోజు ఒక కార్యకర్త చేస్తే కార్యకర్తలు కూడా మాట్లాడిన పరిస్థితులు అంటే ఎందుకు భయ్? మీరు బడరైండు భయ్, గంతో కాల్చి చంపారు. ఎందుకు మాట్లాడారు మీరు? అందుకని మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ ట్రాన్స్జెండర్స్ అన్న. పోయినసారి ఆపోజిషన్ రోల్ ప్లే దళితుడై ఉంటాడు సిఎల్పి లీడరు, మన ఎవరు డిప్యూటీ సీఎం పోలా మాట్లాడా? ఏం పీకనికున్నాడు? నాగార్జున పెళ్లికి పిలువగానే కొడుకు పెళ్లికి లగేసుకుంటా పోయిండు, దోతేలాడ తీసుకొని. ఎవరి పెళ్లికి ఎవరన్నా విఐపి చిరంజీవి వస్తే చాలు కప్పుకొని పోయి నిలబడతాడు. అలంకరించుకొని మీకు ఏం పీకనికి మీకు పదవులు మిస్టర్ బట్టి? కార్యకర్త కాపాడుకోవడానికి ఏం మనుషులు భయ్? నేను వాళ్ళతో ఒకప్పుడు వాళ్ళతో నేను కూల్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఒక్కోసారి ఒకప్పుడు నేను వాళ్ళతో కలిసి జెండా మోసినాను కాబట్టి నేను చెప్తున్నా. ఈరోజు నాకు అనిల్ అనేటోడు ఎవరో తెలియదు నాకు. బస్ ఇదే కాంగ్రెస్ వర్కర్. అవును, అదే నాకు సింపతి ఉంటుంది. కనీసం ఆ వార్త కూడా సర్క్యులర్ అవ్వలేదు కదా ఎక్కడ కూడా. అరే తెలుగుదేశం వాడు కాదు భయ్, చెక్క ఛానల్ ఉన్నాయి కదా ఇక్కడ, కొజ్జా ఛానళ్ళు. కొజ్జాగాళ్ళు అంట సాయంత్రం కాగానే 7 గంటలకు జగన్ తిట్టనికే పెట్టుకుంటారు కదా. ఫాల్తుగాలని బ్రదర్, నా చేతికి ఏదైనా రోజు లీడర్షిప్ వచ్చి నా కొడుకులు అంతా ప్యాకప్ అయిపోవాల్సిందే ఇక్కడికి వెళ్ళి. రైట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.